నమస్తే అండి. వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. 2029 ఎన్నికలకు సంబంధించి అటు కూటమి పార్టీలు కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెద్దలు మాత్రం మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పదే బహిరంగ సభల్లో చెప్తున్నారు. ఇత్యాది అంశాలను నిశ్చితంగా గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీలోని కీలక నేతల నియోజకవర్గాలపై దృష్టి సారించిందన్న చర్చ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనం ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి సంబంధించి వస్తే ఇక్కడ నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇతని అంశంలో ఇదే నిజమైతే త్వరలో అక్కపై తమ్ముడు పోటీలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కథాకమా విషయమో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల కోసం అటు కూటమి పార్టీలు కానీ ఇటు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. జగన్ మరోసారి గెలిస్తే ఏపీకి నష్టం జరుగుతుందని ఇప్పటికే కూటమి నేతలు ప్రచారం జోరుగా మొదలుపెట్టారు. తామే తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాలపైన జగన్ ఫోకస్ చేశారు. ఈసారి యువ నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న జగన్ తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాజీ సీఎం జగన్ నుంచి కీలక హామీ దక్కింది. గత ఎన్నికల సమయంలోనే బైరెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సామాజిక సమీకరణల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. ఇక 2024 ఎన్నికల్లో ఓటమి నుంచి బైరెడ్డి పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. వైసీపీ హయాంలో శాప్ చైర్మన్గా బైరెడ్డి నామినేటెడ్ పదవిలో కొనసాగారు. ఇక ఆడుగాం ఆంధ్ర పథకంలో అవినీతి జరిగిందని బైరెడ్డి పైన కూటమి నేతలు ఆరోపణలు చేశారు. సీమ ప్రాంతంలో వైసీపీ యువతలో బైరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారంటూ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. తాజాగా జగన్తో బైరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరిని పార్టీలోకి క్రియాశీలకంగా వివరించేలా పనిచేయాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ సూచించినట్లు తెలుస్తోంది. బైరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరామర్శించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కేసులకు భయపడబోనని కూడా ఆయన అంటున్నారు. బైరెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. అయితే జగన్ మాత్రం నంద్యాల లోక్సభ స్థానం పైన ఫోకస్ చేయాలని సూచన చేసినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో పార్టీ బలోపేతం పైన ఎక్కువగా సమయం కేటాయించాలని సూచించినట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ సీనియర్ నేతలు ఉన్నారు. కాగా సమీకరణలు కీలకంగా మారుతున్నాయి. నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డి, శ్రీశైలంలో పోటీ చేయాలన్నా అక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. పాణ్యంకు వెళ్లాలంటే అక్కడ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. నంద్యాల పార్లమెంట్లో నియోజకవర్గంలోనూ పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. ఆయన పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన సోదరి బైరెడ్డి శబరి నంద్యాల పార్లమెంట్ టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో జగన్ హామీ మేరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరింతగా పార్టీ కోసం యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.